ఏమవుతుంది అంటే భయం వేస్తుందిరా. నీకేమైనా అయితే? ప్రతి అమ్మాయి ఇలానే ఆలోచిస్తుంది. వాట్ ఇస్ ఇట్ మీన్ టు బి ఎ సోల్జర్? దీని సమాధానం మాటల్లో ఉంటుంది, మనం బ్రతికే విధానాలు ఉంటుంది సార్. అన్నయ్య గురించి చెప్పాలంటే చాలా ఉండయి. మన చిన్నప్పుడు ఎన్నో ఎన్నో చేశాడు. అన్నయ్యలు ముగ్గురు మేము ఆడపిల్లలు. మేమందరం మా అమ్మ మమ్మల్ని ఎంతో గారంగా పెంచారు, ఎంతగానో చూసారు, పెంచారు. అమ్మోళ్ళు అందరం మేమందరం కలిసి ఉండేవాళ్ళం చిన్నప్పుడు. అంత కుటుంబం, పెద్ద కుటుంబం, ఉన్నతమైన స్థితిలో మరి పెరిగాం మేమందరం కూడా. మాకు 15 ఎకరాల పొలం ఉంది, జీతగాళ్ళు ఉండేవాళ్ళు. మరి అంతా బాగుండేది. మరి పొలాల్లోకి అన్నయ్య వాళ్ళు వెళ్ళి మరి అన్ని పనులు చేసేవాళ్ళు చక్కగా. మరి కొంతవరకు చదువుకున్నారు అందరూ, కొంత చదివారు, కొంత చదవలేకపోయాడు. అన్నయ్య మరి ఎలాగో మిలిటరీకి వెళ్ళాడు. తెలియని రీతిగా అసలు అంత ధైర్యం చేసి అన్నయ్య మరి మిలిటరీకి వెళ్ళాడు. నిజంగా అప్పుడు వెళ్ళటం అనేది చాలా మరి కష్టతరమైన పని, గొప్ప సంగతి అసలు వెళ్ళటం అనేది. మరి చాలా ఊర్లో 3 ఊర్లో ఉన్నాడు. మాకు అక్కడ సంగతులన్నీ వచ్చి చెప్పేవాడు. జమ్మూ కాశ్మీర్ లో ఉన్నాడు, చండీ మందిర్ లో ఉన్నాడు, బెంగళూరులో ఉన్నాడు, ఇంకా చాలా చోట్ల ఉన్నాడు. మరి వెళ్ళినాక కూడా మాకు ఉత్తరాలు రాసేవాడు. అమ్మకి ఎప్పుడు కూడా మరి నెల నెల అమ్మకి మనీ ఆర్డర్ పంపించేవాడు, డబ్బులు పంపించేవాడు. మరి అమ్మ నిన్ను చూడాలి అని లెటర్లో రాసినప్పుడు చదివేది నేను చిన్నప్పుడు వినేదాన్ని. అప్పుడు ఏడ్చుకునేది మా అమ్మ. వచ్చినప్పుడల్లా 1 నెల ఉండి వెళ్ళేవాడు, ముద్దలు పెట్టేవాడు. నేను వెళ్ళిపోతున్నాను రేపని మరి ముద్దు పెట్టుకునేవాడు. అట్లా మంచి ప్రేమ అనేది చూపించాడు అందరి మీదను. మరి అక్కడ నుంచి కెమెరా ఒకటి తెచ్చి అందరిని కూడా ఫోటోలు తీసాడు. మరి అప్పుడు కెమెరాలు లేవు అసలు. మరి అక్కడ నుండి ఒక రేడియో తెచ్చాడు మా ఊరికి. మరి ఇక్కడ ఎవరు కూడా రేడియోలు లేవు. అది మన ఇంట్లో ఉందంటే చాలా గ్రేట్. అప్పుడు రేడియో తేటం అనేది అన్నయ్య అక్కడ నుండి చాలా గ్రేట్. అసలు ఎవరికి లేదు, గొప్ప సంగతి అది. తెలియదు మా ఊర్లో రేడియో అంటే ఏంటో కూడా అప్పుడు. అట్లా తుఫాన్ వచ్చినప్పుడు ఒక లెటర్ రాశాడు. ఆ లెటర్ అమ్మ మీరు ఎక్కడ ఉన్నారు, అసలు బతికున్నారా చచ్చిపోయారా అని అన్నప్పుడు మాకంతా ఏడుపు వచ్చేసింది. ఆ మాట వినగానే మేమందరం ఏడ్చుకున్నాం. అన్నయ్య ఎలా ఉన్నాడు ఏంటో, మేము బతికేరా, మీరు ఎక్కడున్నారని లెటర్ రాసినప్పుడు ఆ లెటర్ చూసి మేము అంతా ఏడుచుకున్నాము. సరే తర్వాత మమ్మల్ని వచ్చి చూసాడు, మా ప్రేమగా చూసాడు. డబ్బు విషయంలో అసలు ఖర్చు అవుతుంది వాళ్ళకి పెట్టకూడదు అన్న ఇది ఉండేది కాదు. వస్తుంటే అసలు చూస్తుంటే డిగ్నిటీగా వస్తుంటే మనిషి ఇంత బాగుండేవారు అన్నమాట. చల మీద వచ్చిన మిలిటరీ దశ వచ్చాడు ఒకసారి. అప్పుడు చూసే అమ్మో మిలిటరీకి అసలు మనిషి చూసే చాలా మంది భయపడేవాడు.
చాలా మంచివాడు. ఆ బుద్ధి రావాలి నీకు కూడా. నాన్న నువ్వు ఒక్కడే మోపెళ్ళోడివి. తాతగారి పేరు నిలబెట్టాలంటే నువ్వే దేనిలోనైనా సరే. ఇది మాత్రం మర్చిపోక. ఆయన మనసులో పెట్టుకో నువ్వు ఎప్పుడు కూడా. అది మనసులో పెట్టు. మా తాతగారు ఎట్లా ఉండారా, నేను కూడా అట్లా ఉండాలి. ఫ్రెండ్స్, ఈ రోజు నేను మా స్వీట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ మీకు పరిచయం చేయబోతున్నాను. లెట్స్ వెల్కమ్ హాయ్ ఫ్రెండ్స్. మా తాతగారు. నెక్స్ట్ మిలిటరీ మ్యాన్. మధ్యాహ్నం లేచినా ఎప్పుడు చేసినా ఆయన చెప్పాలి, నా కొడుకు అని చెప్పాలి. డాడీ ఇంకా పడుకో. నేను పడుకోండి. నీ పక్కనే పడుకో. అక్కడ ప్లేస్ లేదు డాడీ. వీళ్ళందరూ నాకు అన్నం పెట్టలే. ఎందుకమ్మా పెట్టలేదు? పదమూడు సంవత్సరాలు అప్పుడు మా మూడు నేను పెళ్లి చేసుకున్నాను. మా బావగారు పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి నన్ను ఒక చిన్నపిల్లలాగా చూసుకునేవాడు. ఏది కావాలంటే అది కొనిచ్చేవాడు. నా తల్లిదండ్రులు కూడా నన్ను అంతగా చూసుకోలేదు, అంత ప్రేమగా చూసుకున్నాడు మా బావయ్య. తాతగారు ఎందుకు నవ్వుతున్నారు డాడీ? రోజు డాడీకి చేపలు నెమ్మదమ్మా, నెమ్మది ఉంటాడు. మావయ్య అని పిలుస్తాడు. నన్ను కూడా ఆంటీ అంటాడు. ఒకసారి అమ్మ పాప అమ్మ సగమి అంటాడు. చక్క పిలిచేవాడు. చక్క మాట్లాడు. నమ్మరతగా ఉంటాడు. నెమ్మదిగా ఉంటాడు. ఎవ్వరు జోడికి అంటావు.
మీరు చేపల కూర. అటు చూసి చెప్పండి. చేపల కూర. డాడీకి వినిపిస్తాను ఇదే. ఏ కష్టం ఎదురొచ్చినా కన్నీళ్లు ఎదిరించినా ఆనందం అనే ఉయ్యాలలో నన్ను పెంచిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. నేనే దారిలో వెళ్ళినా ఏ అడ్డు నన్నాపినా నీ వెంట నేనున్నానని నన్ను నడిపించిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. డాడీ నానా ఎలా ఉన్నావు? బాగానే ఉన్నా డాడీ. టిఫిన్ చేసావా? చేసాను డాడీ. తిన్నారా మీరు టిఫిన్? తగ్గిందా కడుపులో మంట? తగ్గింది నాన్న. టిఫిన్ చేశాను, బాగానే ఉంది. ఇడ్లీ తిన్నాను, గుడ్డులు తిన్నాను, బాగానే ఉంది. నడుస్తున్నారా? అడుగులు పలుచగా అడుగులు వేసుకుంటా నెమ్మదిగా నడుస్తున్నారా? నా సూర్యుడివి నా చంద్రుడివి నా దేవుడివి నువ్వే, నా కన్నులకి నువ్వు వెన్నెలవి నా ఊపిరివి నువ్వే. నువ్వే కదా నువ్వే కదా సితార నా కలకి. నాన్నా నువ్వు నా ప్రాణం మనిన సరిపోదట మాట. నాన్నా నీకై ప్రాణం ఇవ్వన ఇదిగో ఇది నా మాట. నిజాన్నిలా అనేదిలా ఇవాళ నీ ఎదుట.
ఉన్నాను మీరు కొడుతున్నాను. పుట్టినరోజు కొత్త బట్టలు కొనుక్కున్నాను అందరూ రావు. ఈ ఉద్యోగం వచ్చేదాకా ఉంటా. ఈ పెళ్లి అయ్యేదా క్యాంటీన్ కూడా పిలిచాడు. ఎవరొచ్చింది? మెట్ట మెంటలా? ఎవరు? మూడు నాయనమ్మా? ఏమైంది, మంచిగా సాగలేదా? ఎన్నిసార్లు జరుగుతుంది అమ్మ మంచి
తాతగారు మీకు నాయనమ్మ అంటే ఇష్టమా? ఇష్టమే. నేను ఒక్కటే పెద్దవాడిని, 4 కుటుంబాలు, అందరూ నా బిడ్డలే. నాన్నమ్మ, నేను, వీరందరూ నా బిడ్డ.